రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీమతి జయలక్ష్మి గారు ఈరోజు మనతో ఉన్నారు. 1963వ సంవత్సరంలో రాజమండ్రి వాస్తవ్యులు అయిన నిడమర్తి సత్యంగారి ద్వారా స్వామివారి గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ తరువాత 1964వ సంవత్సరం ఫిబ్రవరి నెల ఆఖరి వారంలో శ్రీమతి లలితా ఉమాపతిరావు గారి ఇంట్లో హైదరాబాదులో ప్రథమ దర్శనం చేసుకున్నారు. వీరి తండ్రిగారైన శ్రీ పార్థసారథి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్కి ఫస్ట్ స్టేట్ ప్రెసిడెంట్గా స్వామిని సేవించుకున్నారు. వారి నూతన గృహంలో స్వామివారు 1964వ సంవత్సరం మార్చి నెలలో తన దివ్య పాదం పెట్టి వీరిని ఆశీర్వదించడం జరిగింది. క్రమక్రమంగా అనేకసార్లు అనేక పర్యాయాలు స్వామివారు హైదరాబాదు వచ్చినప్పుడు దర్శన పాదనమస్కార భాగ్యం శ్రీమతి జయలక్ష్మి గారికి ప్రాప్తించింది. శ్రీమతి జయలక్ష్మి గారు స్వామివారి చిరకాల భక్తులు. తమ అనుభవాలను మనతో పంచుకోవటానికి ఈరోజు వారు రేడియో సాయి స్టూడియోస్కి విచ్చేశారు. మరి వారికి స్వాగతం పలుకుదామా? సాయిరామమ్మ. సాయిరామండి అందరికీ. మీరు ఈరోజు రేడియో సాయి స్టూడియోస్కి వచ్చి మాతో మీ అనుభవాలను పాఠాలను పంచుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. సత్యసాయి భగవానికి అనేక నమస్సుమాంజలతోటి ఇక్కడ మీరందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం అనేది అపురూపమైనది, నా భాగ్యమైంది, స్వామి యొక్క అవ్యాజ కరుణ వల్ల లభించినదిగా ప్రాప్తించినట్లుగా భావిస్తున్నాను. సాయిరామమ్మ, మీరు ఇలా వచ్చి మాతో మాట్లాడటం కూడా స్వామి యొక్క అనుగ్రహం అని మేము కూడా భావిస్తున్నాము. మరి మొట్టమొదటిసారి స్వామివారి దర్శనం గురించి మాతో పంచుకుంటారా? 1964వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో అని తెలుసుకున్నాము. అది ఏ విధంగా జరిగింది? మీ అనుభూతి ఏంటి స్వామిని దర్శించుకున్నప్పుడు? స్వామిని మొదటిసారిగా తెలియజేశాను కదా, ఉమాపతిరావు గారింట్లో సాయంకాలం పూట వారు ప్రసంగిస్తుండగా దర్శించుకోవటం అనేది జరిగింది. కానీ మొట్టమొదటిసారి ఆ ప్రథమ దర్శనంలోనే ఆయన యొక్క వాక్కు, ఆయన కళ్ళల్లో కనిపించేటటువంటి ఆదరణ, ప్రేమ, ఆ స్ఫూర్తి, ఇవన్నీ కూడా నా హృదయం మీద ఒక చెరగని ముద్ర వేశాయి. భగవంతుడు అనే విషయం నాకు అప్పటికి తెలియకపోవచ్చు, కానీ చాలా ఆయన చెప్పినటువంటి విషయాలకు హృదయం మీద చెరగని ముద్ర వేశాయి. మళ్ళీ మళ్ళీ చూడాలని, మళ్ళీ ఆయన మాటలు వినాలనేటటువంటి గాఢమైనటువంటి కోరిక ప్రథమ దర్శనంలోనే కలిగింది. అది దివ్యత్వానికి, వారిలో ఉండే దివ్యత్వానికి ఒక సూచన అనుకుంటాను నేను. అప్పట్లో అంతగా తెలియకపోయినా ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అది వారి యొక్క దివ్యత్వం యొక్క సాంకేతం అనే అనుకుంటున్నాను. చాలా బాగుందమ్మా. మరి స్వామిని దర్శించుకున్నాక జీవిత ప్రయాణం ఎలా సాగింది? దాని గురించి కొద్దిగా వివరిస్తారా? మొట్టమొదటిసారి స్వామిని చూసుకున్నాక అప్పుడు వారు మా ఇంటికి, మా తండ్రి గారింటి గృహానికి విచ్చేయటము, తర్వాత వారి యొక్క స్వామి యొక్క ప్రణాళికలు, స్వామి యొక్క బోధనలు, స్వామి యొక్క ఇవి అన్నీ కూడా బంధువుల రీత్యా, ఇప్పుడు నేను ఉదాహరించినట్టు నిడమర్తి సత్యం గారు వారు బంధువులు, ప్రస్తుతం మా చెల్లెలు మామగారు ఆయన, అది వరకు కూడా బంధుత్వం ఉండేది. వారు పుట్టపర్తి వచ్చినప్పుడల్లా వస్తూ హైదరాబాదులో దిగేవారు, వెళ్ళేటప్పుడు హైదరాబాదులో మా ఇంట్లో ఉండి వెళ్ళేవారు. చేత స్వామి విశేషాలన్నీ కూడా నిండుగా మెండుగా, ముఖ్యంగా ఆయన తల్లి ఇప్పుడు లేరు, అన్నపూర్ణమ్మ గారని, ఆమె చాలా ఉత్సాహంతో తోటి చెప్పుకొచ్చేవారు స్వామి విశేషాలు, పుట్టపర్తి విశేషాలన్నీ. అప్పుడు వయసు చిన్నతనం అయినా కూడా అందులో కొన్ని చాలా గుర్తుండేవి. స్వామి భగవద్గీత చెప్పడం, తర్వాత స్వామి యొక్క ప్రసంగంలో నన్ను ఎవరు ఏమి విమర్శించినా కూడా అందరూ నా వారే, నేను దొంగనో దొరనో మీరు తరువాత నిర్ణయించుకోవచ్చు, మీరేమిటో మీరు ముందు తెలుసుకోండి అని చెప్పారు స్వామి అన్న విషయం ఒకటి నాకు బాగా మనసుకు హత్తుకుపోయింది. మీరెవరో మీరేమిటో ముందు మీ సంగతి మీరు ఆలోచించుకోండి,
తర్వాత నేను దొంగనో దొరనో నిర్ణయించుకుందరు కానీ అని చెప్పి స్వామి ప్రసంగించారని, భగవద్గీతలో నిత్య జీవితానికి సంబంధించినటువంటి ఉపమానాలతోటి అందరినీ కూడా ఆనందపరిచి, ఎప్పుడెప్పుడు స్వామి ప్రసంగిస్తారా, ఎప్పుడెప్పుడు స్వామి అనుగ్రహ భాషణం ఉంటుందా అని ఎదురు చూసేటటువంటి భక్తులు నానాటికి పెరిగిపోయారు. తర్వాత అప్పట్లో హైదరాబాదు తరచు కొంచెం వస్తూ ఉండేవారు స్వామి. నాకు మట్టుకు ఏదో ఆకర్షణ, తెలియని ఆకర్షణ. ఆ ఊరు వస్తున్నారు అంటే గబగబా శివం వెళ్ళి వినాలి, చూడాలి, చెయ్యాలి అని అనిపించేది. తర్వాత మా అత్తవారి కుటుంబ నేపథ్యం ఏమిటంటే వారు వెంకటేశ్వర స్వామి భక్తులు. ప్రత్యేకించి వారికి స్వామి యందు ఏ విధమైనటువంటి ఇది ఉండేది కాదు, నమ్మకం కానీ తెలుసుకోవాలనేటటువంటి ఉత్సుకత. మనకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా అనుకునేవారు, కానీ తెలుసుకోవాలనేటటువంటి కోరిక కూడా ఉండేది కాదు. తరువాత మా భర్త గారైన డాక్టర్ పివిఆర్ భాస్కర్ రావు గారు, ఆయనకు ఉందో లేదో నేను చెప్పలేను, ఎప్పుడు ప్రసంగించేవారు కాదు. నా మార్గాలకి ఏనాడు అడ్డు వచ్చేటటువంటి వారు కాదు. మితభాషి, కానీ ఆయన ధర్మం అనుకునేదాన్ని, నిజం న్యాయం అనుకునేదాన్ని కూడా నిక్కచ్చిగా అవలంబించేవారు జీవితంలో. అది ఎంత సమీపస్తులైనా, భార్య అయినా, బిడ్డలైనా, తల్లి అయినా, తండ్రి అయినా కూడా వాళ్ళని అగౌరవపరచకపోయినా తాను చేయదలుచుకున్నటువంటి విషయము, తాను వెళ్ళవలసినటువంటి మార్గంలో మట్టుకు ఆయన మార్పు చెలించేవారు కాదు, మార్పు చేసుకునేవారు కాదు. అది దృఢతరంగా ఆయన న్యాయం అని నమ్మాలి అంతే ఆయనకి. ఆ విధంగా మా దాంపత్యం. కానీ నా యొక్క ఆలోచన సరళి కానీ, నా యొక్క కోరిక స్వామి యందు ఉండేటటువంటి భక్తికి కానీ, దేనికి కూడా ఏనాడు ఆయన అభ్యంతరం కానీ ఆటంకం కానీ కలుగ చేయలేదు. ఇప్పుడు స్వామి హైదరాబాద్ వస్తే నేను వెళ్ళి చూసుకునేదాన్ని, మా తండ్రి గారి ఇంటికి వస్తే నేను వెళ్ళి చూసుకునేదాన్ని, దర్శించుకునేదాన్ని. ఒకప్పుడు అనిపించేది నాకు, ఆయనతోటి ఇవన్నీ కబుర్లన్నీ పంచుకునేటటువంటి అవకాశం లేదే. ఎందుకంటే అవతల వ్యక్తి యొక్క ఇది మా రియాక్షన్స్ అన్నీ ఎలా ఉంటాయో, వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంటుందో తెలియనప్పుడు, ఏమో స్వామి గురించి చిన్న మాట ఏమైనా తేడాగా వస్తుందేమో, మనం ఎందుకు మాట్లాడాలి అనేటటువంటి ఇదితోటి ఈ పంచుకునే అవకాశం లేదే అని అనిపించేది. అదొక వెలితిగా, కొరతగా ఉండేది. కానీ నేను ఏనాడు కూడా నా విశ్వాసాన్ని కానీ ఇదిని కానీ, అది పెరిగేదే కానీ స్వామి దర్శనంతో కానీ స్వామి మాటలతోటి కానీ అది తరిగేది కాదు అనేటటువంటిది. మనం వన్స్ ఆయన ఆవరణలోకి అడుగు పెడితే దగ్గరికి తీసుకోవటం అనేది, నిలుపుకోవడం అనేది ఆయన బాధ్యతే. ఆయన చరణార విందాలని సేవించినట్టయితే మనకు ఉండే లోటు ఏమీ జీవితంలో ఉండదు అనే యథార్థాన్ని నెమ్మదిగా తెలుసుకున్నాను నేను. అప్పుడు అనాలోచితంగా చేసినా కూడా ఈ యథార్థాలు, జీవిత సత్యాలు అనేటటువంటివి అనుభవం కొద్దీ, స్వామిని చూస్తున్న కొద్దీ అలవడినవి. మీరు చెప్పినట్టు అమ్మ, భర్తతో స్వామి గురించిన విషయాల్ని పంచుకోవటం, ఆ ఆనందాన్ని కోల్పోయానేమో అని ఒక్కొక్కసారి మీరు అనుకునేవారు అని అన్నారు. మరి ఎప్పుడైనా మీరు స్వామికి నా భర్తను కూడా మీ దగ్గరికి తీసుకోండి స్వామి అని ప్రార్థించిన సన్నివేశాలు ఉన్నాయా? 1965 సంవత్సరంలో రాజమండ్రిలో మా నెడమర్తి సత్యం గారింట్లో 5 రోజులు స్వామి ఉండడం జరిగింది. అప్పుడు నేను కూడా వెళ్ళి అక్కడ ఉండి, వారింట్లో ఉండి ఇవన్నీ చూసేటటువంటి భాగ్యం, వినేటటువంటి భాగ్యం కలిగాయి, నాకు కలుగజేశారు స్వామి. అప్పుడు వరుసగా అందరికీ పాద నమస్కారాలు ఇచ్చారు స్వామి. అది నా వయసు అప్పుడు 24-23 ఉండొచ్చు. ఇంకా వయసులోని పొగరు, అహంకారము అవన్నీ ఏవి పూర్తిగా నిర్మూలం కాలేదు. ఒక పక్క ఈ స్వామి యొక్క అంశ లోపలికి ప్రవేశించినప్పటికీ కూడా దాన్ని దృఢతరంగా, పటిష్టంగా మనలో నిలుపుకునేటటువంటి స్థాయిలోకి ఇంకా పూర్తిగా ఎదగలేదు. అప్పుడు ఆ నమస్కారం లభించినప్పుడు, మీరు భగవంతుడైతే తప్పకుండా మా స్వామి, నా భర్త, నా కుటుంబం అందరూ కూడా మీకు దగ్గర అవుతారు అని చెప్పి నమస్కారం చేస్తూ అనుకున్నాను. అది ఎంత అవివేకమైందో, అహంకారంతో కూడిందో కాలక్రమేణా మెల్లిగా అర్థం చేసుకున్నాను. అది స్వామితోటి సవాలా మనకి, మనం ఎంతటి వాళ్ళం ఏమిటి అనేది తరువాత నెమ్మదిగా గ్రహించుకున్నాను.
ఇది జరిగి కొన్నాళ్ళు కానీ స్వామి వస్తూ ఉండేవారు. హైదరాబాద్ 66లో వచ్చారు, 67లో వచ్చారు. ఇట్లా వస్తూనే ఉండేవారు. వచ్చినప్పుడు 1-2 సార్లు మా ఇంటికి వచ్చి గంటల తరబడి కూర్చొని అనేక విషయాలు మాట్లాడి ప్రసంగించేవారు. అందులో ఆధ్యాత్మికమైన విషయాలు ఉండేవి, వ్యక్తిగతమైన విషయాలు ఉండేవి, సమాజపరమైనటువంటివి ఉండేవి, అన్నీ కూడా ఉండేవి. ఒకసారి స్వామి రామాయణంలో కోట్ చేస్తూ వ్యక్తి ఎవరి కొడుకునియా, ఎవరి మనవడినా, ఎవరి తన కుటుంబ స్థాయి నుంచి ఒక విధమైనటువంటి గౌరవం కానీ అగౌరవం కానీ కొన్ని సమాజంలో జరుగుతూ ఉంటాయి. ఫలానా వాడి అబ్బాయి అంటే గౌరవిస్తారు, ఫలానా వాడి అబ్బాయి అంటే అబ్బుబ్బో అంటారు. ఆ విధంగా కానీ ఇవన్నీ బహుతాత్కాలికమైనటువంటివి, చాలా చిన్నవి. మన సొంత ఇదితోటి, శీల సంపదతోటి, మన వ్యక్తిగత గుణాల వల్ల మనం సంపాదించుకునేటటువంటి గౌరవం సుస్థిరమైనటువంటిది. ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వంకి, వ్యక్తిత్వ వికాసానికి, గుణ సంపదకి ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ నేను ఇంతటి వాడినా, ఈ కుటుంబం నుంచి వచ్చానా, వారి నుంచి వచ్చానా, వీరి నుంచి వచ్చానా అనే ప్రసక్తి ఉండకూడదు అంటూ అప్పుడు భాస్కర రామాయణంలోది ఒకటి కోట్ చేశారు. అదేమిటి అంటే, విశ్వామిత్రులు వారు జనక మహారాజు యొక్క దర్శనానికి వీరిని తీసుకెళ్ళినప్పుడు తాటకను వధించి తా వనకోటికి ప్రాణత్రాణమిడిన భ్రాతృవరులు మారీచుని సుబాహు ఘోరాజి మర్దించి అవ్వనంబును కాచిన శౌర్యనిధులు పాదాంబురుహధూళి పాపంబు నడిగించి నా అహల్యను తీర్చినట్టి కనులు శివధనుస్సారంబున్ చవిచూచిపోవంగ నరుదించిన మహానుభావులు. ఇప్పుడు చెప్పారు దశరథుడి పుత్రులని అని చెప్పలేదు విశ్వామిత్రుడు. ముందు వీరి యొక్క గుణగణాలను విశ్లేషించి చివరికి దశరథ మహారాజు యొక్క పుత్రులు, దశరథ కుమారులు అని చెప్పారు. అంచేత భగవంతుడు ఎప్పుడూ కూడా నీ వ్యక్తిత్వ గుణాలని, నీ గుణ సంపదని, శీల సంపదని, ఇదిని చూసి ఆనందిస్తాడు. కానీ నీవు ఎక్కడ నుంచి నీ ఇదేమిటి, మా పెద్దలు నేతులు తాగారు, నువ్వు మూతుల వాసన చూడండి అనేటటువంటి భావం ఈ మీలో యువతరంలో కానీ ఎక్కడ కానీ ఉండకూడదు. ప్రతి వ్యక్తి తాను ఒక వ్యక్తి, తను ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, తను ఎవరు, తను ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు వేసుకోవాలని చెప్పారు. ఇంకొకటి ఏం చెప్పారు అంటే, సీతా అమ్మవారు అన్నీ త్యాగం చేసి, రాజభోగాలన్నీ త్యాగం చేసి రాముడి వెంట వచ్చినటువంటి సీతాదేవికి బంగారు లేడి వ్యామోహం ఏమిటి, అది మనకి తెలియజేయడానికే కాంచనానికి, కనకానికి ఇదైనటువంటి అప్పుడు రాముడికి దూరం అయిపోయింది. మనిషి కూడా అంతే, ఎప్పుడైతే ఈ భోగభాగ్యాలకి దాసుడైపోతాడో అప్పుడు భగవంతుడికి దూరం అయిపోతాడు. అది తెలియజేయడం కోసమే మనకి రామాయణంలోని కథ చెప్పారు. ఇవి రెండు నాకు బాగా గుర్తున్నాయి ఆయన చెప్పినటువంటి వాటిల్లో. చాలా అద్భుతంగా చెప్పారమ్మా. భగవంతుడు ప్రతి ఒక్కరూ స్వయం కృషితో, వ్యక్తిగతంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ కూడా స్వయం కృషితో పైకి రావాలి అనే సందేశాన్ని ఇచ్చారు అని ఈ రోజుల్లో మనకి వినాల్సింది, మాకు కావాల్సింది కూడా ఇటువంటి సంఘటనలు, సందేశాలే. స్వామి అదే చెప్పారు అని మీరు చెప్పడం వల్ల అది మాకు కొంచెం రీఇటరేట్ అయిందనమాట. చాలా ఆనందంగా ఉంది. మరి మీ భర్త గారు పివిఆర్ భాస్కర్ రావు గారు, వారు ఏం చేస్తూ ఉండేవారమ్మా? బై ప్రొఫెషన్ వైద్యులండి, సర్జన్. ఆయన కార్డియోథొరాసిక్ సర్జను. తర్వాత స్వామి నా ప్రశ్నకి, నా అహంకారానికి జవాబు ఏమిటో అన్నట్టుగా మా రెండో అబ్బాయికి సంవత్సరం అట్లా ఉంటుంది, అంటే అది 1971 ఆ ప్రాంతాలకి. మా కుటుంబం అంతా పుట్టపర్తి వెళ్తున్నారు, మా తండ్రి గారు, తల్లి గారు, చిన్నపిల్లలు వాళ్ళును. మా చెల్లెలు ఒక 5-6 ఏళ్ల పిల్ల. వీరు ఊరికే చూడడానికి, గడపడానికి వాళ్ళతోటి వెళ్తే, మేము పుట్టపర్తి వెళ్తున్నాం, నువ్వు మాతోటి రాకూడదుగా, కారులో చోటు ఉంది అందిట.
అంటే ఇంటికి వచ్చి నాతోటి వాళ్ళంతా పుట్టుపర్తి వెళ్తున్నారట, చోటు ఉందిట, నేను కూడా వెళ్తున్నాను వాళ్ళతో. అంటే నాకు ఒక విషయం చాలా ఆశ్చర్యం కలిగింది, ఇది నిజమేనా నేను వింటున్నది అని చెప్పి. దాని తర్వాత నేనన్నాను, అది విజయదశమికి ముందు రోజులు, అది విజయదశమి నాడు ఈ పిల్లవాడికి అన్నం ముట్టించాలని అనుకున్నాం కదా అన్నాను. మా దానికే ఉంది, అదేం పెద్ద విశేషమా, నాన్నగారు ఉన్నారు, నువ్వు ఉన్నావు, నేను వెళ్తానన్నారు. అంత ప్రగాఢమైనటువంటి కోరిక వెళ్ళాలనేటటువంటి ఇది బయలుదేరింది. అక్కడికి వెళ్ళాక అన్నీ చూసి వచ్చారు. ఒక ఫోటో ఒకటి కొనుక్కొచ్చారు తను. తర్వాత మా తండ్రి గారు ఇప్పుడు ఈయన గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాడు, ఇతను ప్రమోషన్ డ్యూ, ఇంకా రాలేదు. కానీ కేరళ నాయక్ సంఘం వాళ్ళేమో పెద్ద ఉద్యోగం ఇస్తాం, చీఫ్ సర్జన్గా వాళ్ళు రమ్మని పిలుస్తున్నారు, వెళ్ళాలనుకుంటున్నాడు. అంటే స్వామి అన్నారట, ఆ నాయక్ సంఘంలోకి నీకు వెళ్ళొద్దు, ఈ గవర్నమెంట్ సర్వీస్ నువ్వు ఇదే కొనసాగించు, దీనిలో నీకు ప్రమోషన్ వస్తుంది అని చెప్పారట. నేనైనా ఒక నిమిషం ఇటు అటు గవర్నమెంట్ సర్వీస్లో ఏముంది అని చెలించానేమో, కానీ స్వామి వెళ్ళొద్దన్నారు, నేను వెళ్ళటం లేదు అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది, ఇది కలిగింది. తర్వాత ఈనాటికి కూడా నేను ఆ గవర్నమెంట్ సర్వీస్లోనే రిటైర్ అయ్యారు. ఇంట్లో నేను కూర్చుని పెన్షన్ అనుభవిస్తున్నప్పుడల్లా ఇది స్వామి నాకు ఇచ్చిన అనుగ్రహం కానుక. ఆనాడు కనుక అది రిజైన్ చేసి ఉంటే వారు చివరి 2 సంవత్సరాలు చాలా జబ్బు పడ్డారు, చాలా వైద్యరీత్యా అనేక ఖర్చులు అంతా చాలా అవ్వాల్సి వచ్చింది. ఈనాడు ఈ పెన్షన్ ఏర్పరిచింది స్వామి నాకు, ఆయన గవర్నమెంట్ సర్వీస్లో నిలబెట్టింది స్వామి, లేకపోతే రోడ్డు మీద ఉండేదాన్ని అనుకుంటాను. ఏమాత్రం కష్టపడకుండా ఇంట్లో కూర్చుని నా సదుపాయాన్ని చూసినటువంటి స్వామి యొక్క అవ్యాజ కరుణని, దానికి నివాళులు అర్పిస్తాను. అది రుణం, ఆ రుణం మట్టుకు తీరేది కాదు. అది మీ ప్రార్థనకు స్పందించి స్వామి మీ భర్త గారిని కూడా వారి దగ్గరికి పిలిపించుకున్నారు. వారు కూడా ఎంతో, మీరు చెప్పిన ప్రకారం ఎంతో గొప్ప భక్తులుగా మారారు. మరి ఇంకొక ప్రశ్నమ్మా, డాక్టర్ అన్నారు, వారు పెద్ద సర్జన్ అని చెప్తున్నారు మీరు. మరి అటువంటప్పుడు డాక్టర్స్ అంటేనే మనకు తెలుసు, వాళ్ళ టైం వాళ్ళ చేతిలో ఉండదు పాపం, ఎప్పుడు ఏ పేషెంట్కి అవసరమైనా వాళ్ళు ఉండాలి అక్కడ. అందులో ఇంత పెద్ద సర్జన్ అంటే వారు ఎంత బిజీగా ఉండి ఉంటారనేది మేము కొద్దిగా ఊహించుకోగలము. మరి ఆయన స్కెడ్యూల్ ఎలా ఉండేది? వారు మీకు ఈ కుటుంబంలో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ, పిల్లల పెంపకంలో కానీ వారి పాత్ర ఎంత మట్టుకు ఉండింది? పాత్ర తక్కువే ఉండేది, ఉన్నంత వరకు అది చాలా పటిష్టంగా ఇదిగా ఉండేది, కానీ చాలా తక్కువనే. వారితో సమయం గడపాలి అంటే అసలు సమయం ఉండేదే కాదు. తర్వాత వారికి కూడా ఏమిటి అంటే, వారి వైద్య వృత్తిని ఆయన అతిగా ప్రేమించారు. కావాలనుకుని బీఎస్సీ ఫస్ట్ క్లాస్ అయ్యాక ఆ సంవత్సరం ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళకి మెడికల్ కాలేజీలో ఎంట్రన్స్ లేదంటే తిరిగి భగవంతం గారిని అప్పట్లో ఆయన మీట్ అయ్యి పర్మిషన్ తీసుకుని ఇంటర్మీడియట్ బయాలజీతో చదివి తిరిగి పాస్ అయ్యి మెడికల్ కాలేజీలో ప్రవేశించారు. అంటే ఎంత మనోనిశ్చయం ఉన్న మనుషు, మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మీరు కంటిన్యూ. మనోనిశ్చయం ఉన్న మనుషు. తర్వాత వారి ఇంట్లో కింద అద్దెకున్నామె హార్ట్ కంప్లైంట్ తోటి చనిపోయింది, ఆమె హార్ట్ అటాక్ తోటి. తర్వాత ఎందుకో ఆయన కార్డియోథొరాసిక్ సర్జన్ అవ్వాలని, కార్డియోథొరాసిక్ సర్జన్ అవ్వాలని చాలా నిశ్చయించుకున్నారు అన్నమాట. మనసులో బలవత్తరమైనటువంటి కోరిక ఉండేది ఆయనకి. మెడిసిన్లో ఎక్కువ మార్కులు వచ్చాయి, సర్జరీలో తక్కువ వచ్చాయి ఇది ప్రకారంగా. అంచేత ఇంటర్వ్యూలో అడిగారట, మరి నువ్వు మెడిసిన్ ఎందుకు చేయకూడదు, సర్జరీయే ఎందుకు కావాలనుకుంటున్నావు, మెడిసిన్లో నీకు ఓవర్ 60% వచ్చాయి, 60 అందుకోలేదు నువ్వు సర్జరీలో అంటే, నా యొక్క నిజమైన అభిలాష నేను సర్జరీ చేయాలని చెప్పే ఉంది నాకు. ఆ సమయంలో నాకు అక్కడ ఎక్కువ మార్కులు వచ్చి ఉండకపోవచ్చు, కానీ నేను సర్జన్ అయితేనే న్యాయం చేకూర్చగలను ఫిజిషియన్ అయ్యే కంటే కూడా
అని నా విశ్వాసం. అంచేత నేను అదే చేయాలనుకుంటున్నాను. నాకు ఇష్టం. మరి నీకు సీటు రాకపోతే ఏం చేస్తామని అడిగారు అక్కడ ఇంటర్వ్యూలో వాళ్ళు. వేచి ఉంటాను, ఎక్కడో అక్కడ రాకపోతుందా, ఆ సమయం కోసం వేచి ఉంటాను, ప్రయత్నిస్తాను అన్నారట. అంచేత ఆయన చాలా దృఢ సంకల్పం, తాను రైటు అని నమ్మిన దాన్ని కానీ, న్యాయము అని నమ్మిన దానికి కానీ దానికి అంటుకునే ఉండేవారు. మధ్యలో ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు వస్తే, ఇప్పుడు నాబోటి దృఢ నిశ్చయం లేని మనిషి ఇదెందుకులే, మనకెందుకులే, మనకు వచ్చిన దాంతో తృప్తి పడదాం, లేదా మనకి లభించిన దానితో, ఈ విధంగా నా ఆలోచన సరళి ఉండేది. మనకి ఏది ప్రాప్తిస్తే అది తీసుకుందాం, దానినే ప్రేమించడానికి, దాన్నే ఇష్టపడడానికి అలవర్చుకుందాం, మనకు కావలసిందే కాకుండా అనేటటువంటి దృక్పథంలో నేను ఉండేదాన్ని. తాను అనుకున్నది లభించేదాకా పట్టుదలతో దాని వెంట వేచి ఉండడము, ఇది చేయటము వారి ఇదిగా ఉండేది. కానీ వారు చెప్పిన విషయమే, వారు స్వామిని తలుచుకొని చేసినటువంటి ఆపరేషన్లన్నీ కూడా అత్యంత క్లిష్టమైనవిగా అయినప్పటికీ కూడా అవి బాగా సఫలీకృతం అయ్యేవి. ఆ పేషెంట్లు చాలా బాగుండేవారు. ఇప్పటికీ కొంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారు అని చెప్పి. అది నేను అనేదాన్ని, అది స్వామి చేశారు, మీరు చేయలేదు, అందుకే అది బాగుంది అని చెప్పి అంటే నవ్వేవారు. అమ్మ, మరి అంత బిజీగా వారు ఉండేవారు, పిల్లల్ని పెంచటం కానీ, వాళ్ళని తీర్చిదిద్దటం కానీ తల్లి బాధ్యత. అదైతే మనకందరికీ తెలిసిందే. కానీ తండ్రి ప్రమేయం, తండ్రి పని కూడా, బాధ్యత కూడా కొద్దిగా ఉంటుంది. ఇటువంటి కుటుంబ పరిస్థితుల్లో మీరు ఒక్కరు, వారంత బిజీగా ఉన్నప్పుడు మీరు ఒకరు ఈ పిల్లల్ని ఏ విధంగా, ఎటువంటి మార్గంలో, ఈ స్వామి మార్గంలో పెట్టడానికి కానీ, వాళ్ళకి ఉన్నత విలువలను అందించడంలో కానీ, ఇటువంటి పిల్లల్ని పెంచే ఆ ప్రాసెస్లో ఎలా మీరు నిలదొక్కున్నారు? స్వామి మీకు ఎటువంటి మార్గాన్ని చూపించారు? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానో కూడా చెప్తానమ్మా. ఈ రోజుల్లో చాలా మంది పరిస్థితి ఇదే. ఈ మల్టీనేషనల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి ఉద్యోగాలు వచ్చాక తండ్రులు చాలా పాపం, వారు పొద్దున్ననంగా వెళ్తారు, రాత్రికి వస్తారు. వారి రోల్ తగ్గిపోతుంది పిల్లల పెంపకంలో. సో ఇది మా అందరి ప్రశ్న. అందుకని దీనికి మరి మీరు ఇచ్చే మార్గదర్శకత్వం ఏమిటి? పేరెంటల్ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద ఇప్పుడు చాలా వరకు తగ్గిపోతుంది. కానీ మనము యాక్చువల్గా మనని చూసి నేర్చుకుంటారు. దే లెర్న్ సో మచ్ బై ఎగ్జాంపుల్ అండ్ ప్రిసెప్ట్. మనం చేయలేని ఏ పనిని మనం వాళ్ళ చేత చేయించలేము. కుటుంబంలో పెద్దలని, తల్లిదండ్రులని, అందరి యొక్క ప్రభావము కూడా ఆ లేత మనసుల మీద చాలా ప్రభావితమై, మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఎవరితో కలిసి ఉంటున్నాము, ఫ్రెండ్స్, మన ఆలోచన సరళి తెలియకుండానే కొంత భాగం వాళ్ళకి మన ప్రమేయం లేకుండానే అలవడుతుంది. తర్వాత వాళ్ళ బయట వాతావరణం, వాళ్ళు ఉంటుండేటటువంటి స్నేహము, వాళ్ళు చదివే విద్యా సంస్థలు, వాళ్ళకి లభించేటటువంటి అవకాశాల మీద మిగతా వ్యక్తిత్వం ఏర్పడి ఉంటుంది. అందుకే స్వామి ఇటువంటి బాల వికాస్ అనేటటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, దీని విలువ ఇంత అంత అయింది కాదు. ఎందుకంటే మన పెద్దవాళ్ళల్లో చాలా ఒక విధమైనటువంటి రిజిడిటీస్, ఒక విధమైన మొండితనం, మన వాసనా బలాలు ఎంత గొప్పవి, ఎంత పటిష్టమైనవంటే తొందరగా మార్పు చెందలేము. కానీ ఆ లేత హృదయాల మీద మనం నేర్పించేటటువంటి, బోధించేటటువంటి విలువలు కానీ, ఇంకోటి కానీ ముద్రింపబడి అవి వాళ్ళకి ఎంతో ఉపయుక్తమవుతాయి. వాళ్ళ శీల నిర్మాణానికి కానీ, వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి కానీ తోడ్పడేటటువంటిది. చేత ఈ బాల వికాస్ అనేటటువంటి సంస్థను స్వామి అత్యంత ముఖ్యమైనది, అత్యంత ఇదైనది, ప్రభావితం చేసేది, పవిత్రమైనది ఈ బాల వికాస్ అనుకుంటా. ప్రేమ బీజాలు అనేటటువంటివి నాటేది ఆ బాల వికాస్లోనే ప్రారంభమవుతుంది. అసలు స్వామి బోధనలు అన్నిటిలోకి కూడా చెప్పాలి అంటే ఆ ప్రేమ తత్వమే అందరినీ ఆకర్షించి ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుందని నా మట్టుకు నా అనుభవం ఆ ప్రేమతత్వమే చాలా పటిష్టంగా నా మీద ముద్ర వేసిందని చెప్పి. ఆయన ఎవరు కఠినంగా ఇది చేయండి అని ఎవరినీ శాసించలేదు. కానీ ఉండవలసిన రీతి,
సమాజం ఉండవలసిన రీతి, తల్లిదండ్రులు ప్రవర్తించవలసిన రీతి, పిల్లల్ని పెంచవలసినటువంటి పద్ధతి అన్నీ కూడా చిన్న చిన్న కథల ద్వారా, చిన్న చిన్న వాళ్ళ ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన ఆచరణ ద్వారా, ఆయన స్థాపించినటువంటి వ్యవస్థల, కళాశాలలు, ఆయన స్థాపించిన విద్యా సంస్థల ద్వారా అవి చేశారు. అంచేత దాని విలువ ఇంత అంతా కాదు. మా బిడ్డలకి అటువంటి స్వామి విద్యా సంస్థల్లో చేరి నేర్చుకునేటటువంటి అవకాశం రాలేదు. లేదా గట్టిగా మేము వెళ్ళి సత్యసాయి ఇన్స్టిట్యూట్లో స్వామిని కోరి చేర్పించలేదో, దీనిలో మా యొక్క తప్పు ఎంత ఉందో నాకు తెలీదు. అది మా వారి అభిప్రాయాలు పూర్తిగా అప్పుడు నాకు తెలియనందువల్ల నేను దాని మీద ఎక్కువ ఇది చేయలేదు, దాని మీద ఒత్తిడి ఎక్కువ చేయలేదు. కానీ పిల్లలు నేను చెప్పిన విధానంగా నేను చేస్తున్నానా లేదా, నేను ఎలా ఉంటున్నాను, నేను అందరితోటి ఇది అని పిల్లలు ఎదురుకుండా చాలా వరకు మంచి విషయాలు, ఎదటి వ్యక్తిని గురించి ఎప్పుడూ మంచివే చెప్పాలి పిల్లలకి. కుటుంబంలో ఇతర సభ్యులని గురించి కానీ, కుటుంబంలో పరిసరాల్లో ఉండే ఇరుగు పొరుగుని గురించి కానీ, వాళ్ళ లోపాలని కానీ ఇవి కానీ ఎప్పుడూ మనం వాళ్ళ ఎదురుకుండా డిస్కస్ చేయడం కానీ, సంభాషించడం కానీ, మనకి నొప్పి కలిగించేవైనా సరే, మనం ఇష్టపడకపోయినవైనా సరే, వారి ముందు ఎప్పుడూ కూడా మనం ప్రసంగించకూడదు అనేది మొదటి పాఠం నాకు. వాళ్ళు పినతండ్రులని, మేనత్తల్ని, కుటుంబ సభ్యుల్ని, ఇతర బంధువుల్ని గౌరవించాలంటే ముందు మనం గౌరవించాలి. ముందు వాళ్ళని గురించి ఉత్తమమైనటువంటి భావాల హృదయాల్లో రేపెట్టాలి. చూడు, ఏదన్నా మనకి ఇష్టం లేనిది వాళ్ళు చేస్తే మనం మౌనంగా కొంతకాలం వాళ్ళతోటి మాట్లాడకుండా ఉంటే, సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళే మళ్ళీ మన దగ్గరకు వస్తారు వాళ్ళు చేయకూడని తప్పు చేస్తే. అంచేత ఈ విధంగా కొన్ని అడ్డంకులు, కొన్ని పాఠాలు కూడా ఈ పిల్లల పెంపకంలో నేను నేర్చుకోవాల్సి వచ్చింది. నేర్చుకోవాలి కూడా. ఎందుకంటే ఏ రోజు ఎప్పుడూ కూడా నేను పిల్లలకి అదే నాకు అదే వర్తిస్తుంది. ఏమిటంటే పడుకునేటప్పుడు, నిద్రించే ముందు ఈరోజు మనం ఏ విధంగా గడిపాం, ఎవరితోటైనా కఠినంగా మాట్లాడామా, ఎవరితోటైనా పోట్లాడామా, లేదా ఏదైనా ఒక చిన్న మంచి పని ఎవరికైనా ఒక సహకారం అందించామా, ఏ విధంగా వృధా అయిందా రోజు అనేటటువంటిది విశ్లేషించుకోవాల్సిందని మా పిల్లలకి చెప్పాను. అది నాకు కూడా వర్తిస్తుందని చెప్పాను ఈనాటికి కూడా. అటువంటప్పుడు ఈ రోజు కంటే రేపు ఇంకొంచెం బాగా ఉండాలి, రేపటి కంటే ఎల్లుండి ఇంకొంచెం బాగా ఉండాలి. ఆ విధంగా మన వ్యక్తిత్వాన్ని, మన శీల సంపదని పెంపొందించుకోవచ్చు, సుగుణాలను పెంపొందించుకోవచ్చు, మన తప్పుల్ని మనం అర్థం చేసుకొని తెలుసుకోవచ్చు. ముందు ప్రోగ్రెస్ అవ్వాలి అంటే వీ షుడ్ ఆల్వేస్ ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్స్ అండ్ ఫైండ్ అవుట్ అవర్ ఫాల్ట్స్. The real progress is in retracing our mistakes and correcting our mistakes. Then all of us will grow. నాకు ఇంకొక చిన్న సందేహం ఉందమ్మా. ప్రస్తుత కాల పరిస్థితుల్లో చూస్తూ ఉంటే మనకి చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే, భార్యాభర్తల మధ్య సరి అయిన అవగాహన, అండర్స్టాండింగ్ లేకపోవడం అనేది. దానివల్ల మన కుటుంబ వ్యవస్థ కూడా కొద్దిగా షేక్ అవుతున్న లక్షణాలు ఇప్పుడు మనకి సొసైటీలో కనిపిస్తున్నాయి ఎక్కువగా. ఇట్స్ ఎ వెరీ అలార్మింగ్ ట్రెండ్. మరి అటువంటప్పుడు ఈ వైవాహిక వ్యవస్థను గురించి, అందులో మన రిలేషన్షిప్స్ని పటిష్టం చేసుకోవడం గురించి స్వామి చెప్పిన విషయాలు, సందర్భాలు ఏమైనా ఉన్నాయా? స్వామి వివాహం అనేది చాలా పవిత్రమైన అని చెప్పారు. కొన్ని వివాహాలు ఆయన సందర్భంగా చేసినవి కానీ, అక్కడ జరిగినవి కానీ, వాళ్ళని ఆశీర్వదించేటప్పుడు, ఆ నూతన వధూవరులను ఆశీర్వదించేటప్పుడు కూడా చెప్పారని విన్నాను వినికిడి. కానీ స్వామి యొక్క పుస్తకాల వలనైతే మన సనాతన సాంప్రదాయాన్నే స్వామి మనకి వెల్లడి చేశారు, చెప్పారు. వివాహం అనేటటువంటి దానికి విశిష్టత, పవిత్రత చాలా ఉంది అనేటటువంటి విషయాన్ని యువత గ్రహించాలి. ఈరోజు దురదృష్టవశాత్తు ఏమంటున్నారంటే, పడితే కలిసి ఉందాం, కుదిరితే కలిసి ఉందాం, లేకపోతే లేదు అనేటటువంటి ధోరణి చాలా ఎక్కువగా. దానికి తల్లిదండ్రులు కూడా దురదృష్టవశాత్తు, నీకు బాగుంటే, ముఖ్యంగా తల్లి ఏమో, నేను పొరపాటు పడితే క్షమించండి, ఇది జనరల్గా
నీకు బాగుంటే అక్కడ ఉంది, కానీ లేకపోతే ఏమే నీకు ఫ్లాట్ ఉంది, నువ్వు చదువుకున్నావు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు ఉంటారు. కానీ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్కి ఇవ్వవలసినటువంటి గౌరవం కానీ రెస్పెక్ట్ కానీ, అది మ్యారేజ్ ఇస్ నాట్ జస్ట్ ఏ యూనియన్ బిట్వీన్ టూ పీపుల్, టూ సోల్స్ అండ్ టూ ఫ్యామిలీస్ ఆల్సో. అది అక్కడి నుంచి పునాది. అండ్ హోమ్ అనేటటువంటి, గృహం అనేటటువంటి పవిత్రమైనటువంటి ఇదికి నాంది వివాహం అనేది అని. మా 1964లో మా సోదరుడి పెళ్ళయింది. రేమళ్ళ సూర్యప్రకాశ శాస్త్రి గారని వారు పుట్టపర్తి కూడా వస్తూ ఉండేవారు, వేద పండిత. ఆయన వివాహం యొక్క విశిష్టతను గురించి, ఆ మంత్రాల యొక్క ఇదిని గురించి కొంతవరకు మీకు సమయాభావన లేకపోతే వారు చెప్పినటువంటి కొన్ని సూక్తులు వివాహాన్ని తప్పకుండా అమ్మా, చెప్పండి అమ్మా. వారు కన్యాదానము వల్ల తండ్రి తన హక్కుని ఏనాడు కోల్పోడు, అది మిగతా దానాలు వంటిది కాదు, కొత్త హక్కుని ఇంకో కుటుంబీకుడికి కలుగజేస్తున్నాడు. ఆయన నవ్వుతూ లైసెన్స్ లాంటిదని చెప్పారు ఆయన. ఈమెతోటి నువ్వు సంసారం చేసుకో, ఈమెతోటి నువ్వు కలిసి మెలిసి ఉండు, ఈమె వలన నీ ఇది వంశాన్ని వృద్ధి చేసుకో అనేటటువంటి ఇదిని కల్పిస్తున్నాడు అతను. తరువాత ఆయన చెప్పింది ఏమిటి అంటే, కష్టసుఖాలు ఇద్దరు కూడా కావిడి కొండలు, అవి భరించాలి అనేటటువంటి ఇది మనకి ఆ కాడి యొక్క ఇది గురించి చెప్తారు. అన్నిట్లకంటే లాస్ట్ ఇది సప్తపదికి ఉన్న ప్రాముఖ్యత, ఆయన మైత్రీభావాన్ని పెంపొందించేది, కలిసి జీవించేది, ప్రతి అడుగుని విశ్లేషించుకునేటటువంటిది సప్తపది చాలా ముఖ్యమైనదని. మన హిందూ వివాహ ఇది చట్టం ప్రకారం కూడా ఇప్పుడుందో లేదో కానీ సప్తపది లేనిదే వివాహం పూర్తి కాదు, పరిపూర్ణం కాదనేటటువంటి ఇది ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఇది నాకు తెలీదు, కానీ మా తండ్రి గారు అంటూ ఉండారు, సప్తపది అయితే కానీ వివాహం పూర్తి అయినట్టు కాదు అని చెప్పి. అది తర్వాత ఈనాడు సమాన హక్కులు ఆ స్త్రీకి అనేటటువంటి విషయం గురించి ఆయన ఎంత బాగా చర్చించారంటే, స్వేచ్ఛ అనేది ఎవడి అబ్బసం, ఎవరికి కాదు. గాలి పీల్చడం అనేది ఎలాంటిదో స్వేచ్ఛ అనేటటువంటిది కూడా అది స్త్రీ పురుషులు ఇద్దరికీ చాలా సమానమైంది, అవసరమైనది. అది ఒక తర్వాత మన స్త్రీకి ఇచ్చినటువంటి మన వ్యవస్థ చాలా గౌరవం, అత్యుత్తమమైనటువంటి గౌరవం ఇచ్చింది. అది స్వామి కూడా చెప్తారు. ఏమిటంటే పార్వతీ పరమేశ్వరులు అన్నారు, మాతాపితరులు అన్నారు, ముందు గౌరవించేది తల్లిని. లేదా అంచేత స్త్రీకి వ్యవస్థ చాలా ఉత్తమోత్తమైనటువంటి గౌరవం ఇచ్చింది. అదే కాదు, పెళ్లి చూపుల దగ్గర నుంచి మన సాంప్రదాయాల్లో పెళ్లి చూపులు, పెళ్ళి తర్వాత భార్యాభర్తల కలయిక, పురిటి సమయం అన్నీ కూడా స్త్రీకి పుట్టిల్లో ఏర్పాటు ఉంటుంది. సమాన హక్కులు లేకపోవడం ఏమిటి, వీటన్నిటికీ డబ్బు కాదా? ఆ రోజుల్లో ఉద్యోగం లేదు స్త్రీలకి, బంగారం రూపంలోనూ తండ్రికి ఉండేటటువంటి ఆస్తి చిరచరాస్తుల రూపంలోనూ ఎంత తన హోదాని బట్టి ఇదని బట్టి సమకూర్చేవాడు. అది స్త్రీధనం అనేవారు, పసుపు కుంకుమ అనేవారు. అది ఏ పురుషుడు కూడా తాకేవాడు కాదు. తర్వాత మంత్రాలలో కూడా గృహప్రవేశమై వధువుని ఇంటికి తీసుకొచ్చే ముందు నా గృహానికి, నా ఇంటికి, నా సంపదకి వారసురాలు వై, భాగస్థురాలు వై రమ్మని చేస్తా. ఆ రోజుల్లో రాసుకోవడాలు లేవు, కరపత్రాలు లేవు, కానీ ఈ వాగ్దానాలు మట్టుకున్నాయి. అది మన వ్యవస్థ అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది ఇచ్చింది. తర్వాత శకుంతల దుష్యంతుల యొక్క ఇదిలో, శకుంతల నిండు సభలో దుష్యంతుడిని కుమారుణ్ణి తీసుకొచ్చి చూపిస్తే, నీ ఎవరో నాకు తెలియదంటే భార్య యొక్క స్థానాన్ని, వివాహం యొక్క పటిష్టతని తెలియజేస్తూ, నువ్వెవరూ చూడలేదనుకుంటావు, సూర్యచంద్రులు ప్రకృతి అంతా కూడా నీ చర్యల్ని గమనిస్తూనే ఉంటుంది. భార్య అనేటటువంటిది ధర్మార్థ సాధనకు ఉపకరణంబు, గృహనీతి విద్యకు గృహము, విమల చారిత్రక శిక్షకు ఆచార్యకంబు, అన్వయ స్థితికి మూలంబు, సద్గతికి నూత, గౌరవంబునకేకారణంబు, ఉన్నత స్థిర గుణమణులకు ఆకారము, హృదయ సంతోషమునకు సంజనకంబు అని చెప్తుంది. అంచేత స్త్రీలో ఇటువంటి ఉత్తమ గుణాలు అనేటటువంటి ఉన్నాయనేటటువంటి ఈ విశ్లేషణ
మనం వేదము చెప్పింది స్త్రీకి ఇచ్చేటటువంటి. స్త్రీ బలహీనురాలు అబలన కానే కాదు, చాలా శక్తిమంతురాలు. అందుకని జీవితంలో వచ్చేటటువంటి ఒడుదొడుకులకు కానీ, కష్టనిష్ఠూరాలకు కానీ, మానవమానాలకు కానీ స్త్రీకి చాలా సహనం ఉంది, ఓర్చుకునేటటువంటి సహనం. శక్తి స్వరూపిణి అన్నారు. భౌతిక శక్తే కాదు, మానసిక శక్తి కూడా స్త్రీకి ఉంది. పురుషుడు స్త్రీ లేనిదే కొంచెం అకటా వికటమైపోయి మానసిక కల్లోలాలి, అంటే వారిని దిగువపరచడం కాదు, వారిని ఎంత మాత్రం, కానీ వారికి ఆ ఆలంబన, స్త్రీ యొక్క మాతృప్రేమ, భార్య యొక్క కంపానియన్షిప్ రెండూ అవసరం. కానీ స్త్రీ ఒంటరిగా జీవించగలదు. అనుభవం కూడా నేర్పుతుంది. ఆ శక్తి స్వామి ఇచ్చారు, ఆ స్విముక్తి. ఎప్పుడైతే అది అనుభవరీత్యా కూడా తెలుస్తుంది. పురుషుడు ఆ స్త్రీ యొక్క కంపానియన్షిప్, స్నేహము, ఆలంబన, సర్వీసు ఇవన్నీ లేనిదే చాలా ఇబ్బందులు పాలవుతాడు, మానసికంగా చాలా బలహీనుడైపోతాడు. అంచేత వారు చెప్పింది ఏమిటంటే స్త్రీకి ఇటువంటి ఉన్నతమైనటువంటి గుణాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. మన వ్యవస్థ ఆ స్త్రీకి సమానత్వం లేకపోవడం అనేది లేదు. ఇటువంటి దాంపత్య జీవితంలో కూడా స్త్రీకి అత్యంత ప్రధానమైన పిల్లల యొక్క భవిష్యత్తు, కుటుంబం యొక్క శాంతి సౌఖ్యాలు, భద్రత అన్నీ కూడా ఎక్కువగా స్త్రీ మీద ఆధారపడి ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదేమో మరి. ఎందుకంటే ఎంత సంపాదిస్తే పురుషుడు అంతలోనే ఇముడ్చుకుని, అంతలోనే ఇది చేసుకునేటటువంటి స్త్రీకి గృహంలో పురుషుడికి శాంతి సౌఖ్యాలు ఉంటాయి. వారింట్లో పెద్ద టీవీ ఉంది, మన ఇంట్లో చిన్న టీవీ ఉంది, వారు కారు మార్చారు, వీరు ఇది మార్చారు అని మనం ఎంతసేపు ఇతరులతో పోల్చుకుంటూ స్త్రీ భోగభాగ్యాల వెంట పడేటప్పుడు ఇబ్బంది పడేటటువంటిది మొత్తం కుటుంబము, పిల్లలు, సంసారము. అంచేత స్త్రీకి అత్యుత్తమమైనటువంటి ఇది ఇచ్చారు. పురుషులతో సమాన హక్కులు అంటూ ఈ రోజుల్లో మనం చాలా ఎక్కువగా వింటున్న మాట. అసలు నిజానికి సమాన హక్కులు అంటే ఏమిటి అనేది చాలా చక్కగా వివరించారు. మరి ప్రస్తుత పరిస్థితులలో తల్లిదండ్రులుగా కానీ, లేక భార్యాభర్తలుగా కానీ, ఒక పురుషుడికి ఒక స్త్రీకి కలిసి ఉండడం, కలిసి పనిచేయడం అనేది చాలా కష్టమైపోతుందమ్మా. మరి వారి మన మెంటాలిటీలో వచ్చిన మార్పుల వల్ల అవ్వచ్చు, సోషల్ చేంజెస్ వల్ల అవ్వచ్చు, దేనివల్లనైనా అవ్వచ్చు. ఈ పరిస్థితుల్లో మీరు స్వామి ద్వారా విన్నవి, స్వామి చెప్పిన మార్గదర్శక సూత్రాలు యువతరానికి, ఎస్పెషల్లీ ముఖ్యంగా మహిళలకు ఇటువంటివి పంచుకుంటారా? అదే మహిళల గురించే స్వామి ఎక్కువగా చెప్పారు. ఒకసారి శివంలో ఇదే ప్రాంగణంలో ఉపన్యాసం ఇచ్చారు ఆయన. అది లేట్ 70s అనుకుంటాను, సరిగా నేను తారీఖు అది చెప్పలేను, కానీ లేట్ 70s. మీ ఆడవారు ఎవరు కోపం తెచ్చుకోవద్దు నా మీద, ఇట్లే చెప్పారు. నేను స్త్రీ యొక్క విద్యా ఇదికి వ్యతిరేకిని కాదు, నేనే కళాశాలలు స్థాపించాను, స్త్రీ కళాశాలలు అవి. తర్వాత నేను వారి ఉద్యోగం చేయడానికి వ్యతిరేకిని కాను, కానీ గృహం అనేటటువంటి పవిత్రమైనటువంటి సంస్థ, పిల్లలు, బిడ్డలు దీనివల్ల ఇబ్బందికి లోను కాకుండా ఉండేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆర్థికపరమైనటువంటి అవసరాలు, ఒత్తిడి లేనటువంటి స్త్రీలు వాళ్ళు సమాజ సేవని ఇతరత్రా చేయొచ్చు, ఉద్యోగాలకు వెళ్లకుండా వారి తీరిక సమయాల్లో. ఉద్యోగం చేయొద్దు అని నేను అనటం లేదు, కానీ అవసరం లేని వాళ్ళు కూడా చేయటం వల్ల నిరుద్యోగుల యొక్క సంఖ్య పెరిగిపోతుంది. తర్వాత ఇల్లు వాకిలి చూసుకుని పిల్లలు పెద్దవాళ్ళ యొక్క స్వామి శివంలో చెప్పిన విశేషాలే ఇవి. మీరెవరూ కూడా అది 2 సార్లు చెప్పారు, కోపం తెచ్చుకోవద్దు అని చెప్పి స్వామి. అపార్థం చేసుకోవద్దు, కోపం తెచ్చుకోవద్దు, 2 చెప్పారు. మీరెవరూ కూడా ఉద్యోగాలకి పరుగెత్తవలసినటువంటి ఆర్థిక ఒత్తిడులు లేనటువంటి స్త్రీలు ఉద్యోగాలకి పరిగెత్తవలసినటువంటి అవసరం లేదు. అది మీరు మీ సమాజ సేవని ఉచితంగా మీ బిడ్డలు పెద్దవాళ్ళు అయినాక మీ తీరిక సమయాల్లో అనేక విధాలుగా చేపట్టవచ్చని. అందులో బాల వికాస్ సంస్థ ఒకటి. అది ఆ విధంగా ఇంతింతై అంతంతై వటుడేంతై అన్నట్టుగా చాలా చిన్న ఇదిలో ప్రారంభమైనటువంటి బాల వికాసు ఈనాడు ప్రపంచ స్థాయిలో అంతటా వెలుగుతోంది. అది బాల వికాస్ ప్రారంభించినటువంటి కొత్తలో, అప్పటికి మా అమ్మగారు కూడా జీవించున్నారు, బహుశా 1970-71 మధ్య.
ఆమె వెంకటేశ్వర కాలనీలో ఉండేది మా ఇల్లు. ఇప్పుడు కొట్టేస్తున్నారు అనుకోండి. ఆమె బుర్గుల రామకృష్ణరావు గారి భార్య. ఆ కాలనీలో మా ఇంట్లో బాల వికాస్ పెడదామని చెప్పి, ప్రారంభిద్దామని చెప్పి అందరి ఇళ్ళకి వెళ్ళి స్వామిని గురించి, తర్వాత బాల వికాస్ యొక్క ఉద్దేశము, వాళ్ళ పిల్లల్ని పంపించవలసిందిగా కోరారన్నమాట. అప్పుడు దానికి ప్రతిస్పందన ఏమాత్రం ఉత్సాహంగా లేదు. కొందరు స్వామిని విమర్శించారు, మీ బోటి ధనికులకే స్వామి, మా బోటి వాళ్ళకి కాదు అని చెప్పి. కొందరేమో ఇవి ఆయన ఏదో ఊరికే గారడీలు ఇది చేస్తారట అని వీళ్ళు నిరుత్సాహంతో తిరిగి వచ్చేసారు. చాలా బూర్గుల ఆమె స్వామితోటి ఈ విషయం వెల్లడి చేశారట. అంటే స్వామి నా మాట ఎత్తవలసిన అవసరం అక్కడ లేదు అని చెప్పారట స్వామి. స్వామికి ఎటువంటి ప్రచారాలు అనవసరము, నాకు అవసరం లేదు. స్వామి విలువల్ని, స్వామి చెప్పేటటువంటి బోధలన్నీ వాళ్ళకి అందజేయమన్నాను, కానీ వ్యక్తిగా స్వామి వాళ్ళకి తెలియవలసినటువంటి అవసరం ఏమీ లేదు. రూపనామాలు అనేకం, అది స్పీచెస్లో కూడా ఇచ్చారు స్వామి. ఎవరికి ఏ రూపం నచ్చితే ఆ రూపం వాళ్ళు విశ్వసించవచ్చు. నా దగ్గరికే వస్తూ ఉంటారు, ఏ రూపం నచ్చినా, ఏ రూపంలో కొలిచినా. స్వామికి ప్రచారము అవసరం లేదు, రూప ఇది అవసరం లేదు. నిందా స్తుతులకి స్వామి అతీతుడు. దూషణ భూషణ తిరస్కారాలతో నాకేమీ సంబంధం లేదు. మీరు నా పేరు ఎత్తకుండా ప్రయత్నించండి. కేవలం స్వామి విలువలు, స్వామి బోధనలు, స్వామి విధానాన్ని, మన సంస్కృతిలో ఉండేటటువంటి పౌరాణిక గాథలు, నీతి కథలు, ఇవన్నీ కూడా వాళ్ళకి పిల్లలకి తెలియచేయండి. దీనివల్ల మీ ప్రమేయం లేకుండానే సంఖ్య పెరుగుతుంది, ఎక్కువ అవుతారు. చూస్తూ ఉండంగానే ఈ సత్యసాయి సంస్థలు ప్రపంచవ్యాప్తమవుతాయని చెప్పారు. తరువాత ఎవరికి ఎంతంత మాత్రమైతే స్వామి దగ్గర నుంచి నేర్చుకోవలసిన గుణపాఠాలు చాలా ఉన్నాయి. అందులో నేనేమి చాలా నేర్చుకోవాల్సి వచ్చింది. చాలా ఇది 1975లో మా రెండో అబ్బాయికి, అప్పటికి మూడో సంవత్సరం, వారేమో ఇంగ్లాండ్లో ఉన్నారు, మా భర్త గారు. నేను మా తండ్రి గారి ఇంట, మామగారు పక్క ఇటు అటు తిరుగుతూ. చాలా జబ్బు చేసింది. 18-19 రోజులు చాలా తీవ్రమైన జ్వరం. అది డాక్టర్లందరికీ మొత్తం నీలోఫర్ హాస్పిటల్, ఇది వైఆర్ రెడ్డి, హై ఫీవర్. దానిలో కొంచెం ఫిట్స్ వచ్చేవి దానిలో. కానీ అంత ఇదిలో కూడా మాత్ర ఇస్తే, అప్పుడు చిన్నప్పుడు అలా నేర్చుకుంటారు, తర్వాత కళ్ళకి ఇలా అద్దుకుని రామనుకుంటూ వేసుకునేవాడు, మందు తాగిచ్చేదాన్ని. నా మనస్సంతా పరిపూర్ణంగా వాడి ఆరోగ్యం తప్పించి ఇంకో విషయం నా మనసులో లేదు. వెళ్ళి స్వామి ఈయనని చేరుకోవాలి నేను, పిల్లలు అని చెప్పి, స్కూల్ ఇంకా తెరుస్తారు, వాళ్ళని అక్కడ స్కూల్లో చేర్పించాలి, వెళ్ళిపోవాలని ఏర్పాటు చేసుకుని వెళ్ళే ముందు స్వామిని చూడాలి అన్న కోరిక కలిగింది. మా తండ్రి గారు అప్పుడు ఇదిగానే ఉండేవారు, కానీ ప్రెసిడెంట్గానే ఉండేవారు. కానీ ఆయన చాలా తీవ్రమైన మలేరియా, హై టెంపరేచర్ వచ్చింది. గురు పౌర్ణమికి ఆయన రాలేకపోయారు. ఆయన ఒక లెటర్ స్వామికి రాసి పంపించారు. ఒక రిటైర్డ్ డిఈఓ గారు వెళ్తుంటే వారి తోడుతోటి నేను వెళ్ళాను ఒక రోజు కోసం. వెళ్తే అందులో నా విషయం మరి మెన్షన్ చేశారో తెలియదు. సాధారణంగా మా తండ్రి గారు శివంలో స్వామి ఉపదేశాలు ఉన్నప్పుడు, వీడు చంటి పిల్లవాడు మా రెండో వాడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను రావాలంటే ఏమీ అర్థం కాదు మీకు, వాలంటీర్లకు ఎంత ఇబ్బంది, మధ్యన కూర్చుని చంటి పిల్లలు ఏడుపులు అవి వస్తే వాళ్ళు వచ్చి ఏ విధంగా ఇది చేయగలుగుతారు. చూసింది, స్వామి ఆశీర్వాదం అందింది, బ్లెస్సింగ్ అందింది, తృప్తి పడాలి. కానీ ఎంతమంది పాపం స్వామి చేత పేరు పెట్టించుకోవాలని వస్తారు, ఇంకోటి వస్తారు, దూరాల నుంచి వస్తారు, అన్నీ లభించాయి, మాట్లాడొద్దని అంటే కొంచెం మా అమ్మ దానికి రావాలని ఉంది, వాలంటీర్లు ఉన్నారు, సహాయం ఉంటుందేమో కదా అంటే, వాలంటీర్లు నీ మనవడి కోసమే అక్కడ కూర్చున్నారు, రెడీగా ఏర్పరిచారు స్వామి అని చెప్పి ఒప్పుకునేవారు కాదనమాట. దేనికి కూడా వ్యక్తిగతమైనటువంటి విషయాలు స్వామికి తెలియనివి లేదు. నేను అది కోరకూడదు. కోరితే తెప్పేమిటని అడిగాను ఒకసారి నేను, అమ్మ ఆరోగ్యం గురించి. కోరితే తప్పు లేదు, కానీ నా అభిమతం అది కాదు, నేను స్వామి దగ్గరికి వెళ్తున్నది అందుకోసం కాదు అన్నారు. అంచేత ఒప్పుకునేవారు కాదు. నేను అంచేత మా నాన్నగారిని అడగలేదు.
ఇది చేయరా, నా గురించి రాశారా అని. వెళ్ళాము. స్వామి ఇంత దూరంలో ఉన్నారండి. నాకు నమస్కరించుకోవాలన్న అంత క్రితం మాట్లాడేదాన్ని, నమస్కరించుకునేదాన్ని, అన్నీ చేసేదాన్ని కానీ ఆసారి అలా ఊరికే బ్లాంక్గా ఏమీ ఆలోచన రహితంగా అలా చూస్తూ కూర్చున్నాను. స్వామి నా కేసు చూశారు, ఆగారు. అయినా కూడా నా మనస్సుకి నమస్కరించుకోవాలనేటటువంటి ఇంగితం కానీ ఇది కానీ కలగలేదు, కోరిక కానీ కలగలేదు. వెళ్ళిపోయారు స్వామి. ఇంకా మేము బండికి వెళ్ళిపోవలసినటువంటి సమయం వచ్చింది. ఇంకొక విషయం మర్చిపోయాను. నేను కారు ఎక్కి వెళ్తున్నప్పుడు మా రెండో అబ్బాయి వెంటబడితే నేను స్వామి దగ్గర నుంచి నీకు విభూది ప్రసాదం తీసుకొస్తాను, నీకు జ్వరం తగ్గిపోతుంది, ఒక్క రోజులో వచ్చేస్తానని చెప్పి సముదాయించి పంపించేశాను వాడిని. అక్కడికి ఇంకా వెళ్ళిపోతున్నామే, ఏమిటి స్వామితో వాడి జబ్బు గురించి చెప్పలేదు, స్వామికి నమస్కారం చేసుకోలేదు, ఇలా అయిందేమిటి, ఇదేమిటి, దగ్గరికి వచ్చారు స్వామి, బాగా దగ్గరికి వచ్చారు అని ఆలోచిస్తూ ఉండగా ఎవరో మేడం నుంచి వచ్చి, పార్థసారథి గారు అమ్మాయి మీరేనా అంటే అవును అన్నాను. 3 సంవత్సరాల పైన సరిపోయేటటువంటి ఇంత విభూది ప్రసాదం చాలా ఎక్కువ తీసుకొచ్చి అవి అందజేశారు నాకు. ఏ విభూది ప్రసాదం కోసం అయితే వెళ్ళానో ఆ విభూది మట్టికే లభించింది, కానీ స్వామిని చూసిన ఆనందం కానీ స్వామి దర్శన స్పర్శన సంభాషణలు కానీ నాకు లభించలేదు. ఎంత మాత్రము తలిచినా అంత మాత్రమే అని చెప్పి అన్నమాచార్యలో కూడా చెప్తాడు కృతులు. అనేక సందర్భాల్లో పాఠాలు చెప్పారు స్వామి. ఒకసారి మా అన్నగారు పుట్టపర్తి వచ్చాడని, వాడు ప్రతి సంవత్సరం వచ్చేవాడు వచ్చాడని తెలిసి అప్పటిదాకా ఏదో పుట్టపర్తి వెళ్ళాలని మామూలుగా అనుకున్నాను. వాడు అక్కడికి వచ్చాడనేసరికి ఎక్కడ లేని ఇది వచ్చి గబగబా మా వారితో అంటే టికెట్ కొందిచ్చారు, వెళ్ళమన్నారు. వెళ్ళాను. నా దృష్టి అంతా మా అన్నగారిని చూడడానికనే ఇది అంతర్గతంగా లోపల ఉంది. నాకు అకామిడేషన్ ఇప్పించారు స్వామి, అన్నీ ఇప్పించారు, కానీ ఆయన చూసిన ఆనందం, నాకేసి ఆయన చూశారన్న భావన నాకు రాలేదు, నాకు ఆనందం లభించలేదు. మీరు మీ అబ్బాయికి మాట ఇచ్చి వెళ్ళారు కదా, విభూది ప్రసాదం తీసుకొస్తాను, మరి భక్తుల మాట భగవంతుడు నిలపాలి కాబట్టి మీ మాట నిలబెట్టారు స్వామి ఇచ్చారు. ఇంకొక ప్రశ్నమ్మా, ప్రతి ఒక్కరూ స్వామి చెప్పినట్టు వినాలని అనుకుంటాము, ప్రయత్నం కూడా చేస్తాం స్వామి చెప్పింది ఆచరించడానికి, అనుసరించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నిజమే చెప్పాలనుకుంటాం, అందరితో ప్రేమగా ఉండాలనుకుంటాం, కానీ నిత్య జీవితంలో వాటిని పాటించేటప్పుడు అనేక రకాలైన ఆటంకాలు, అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి. మరి అటువంటి సందర్భాల్లో ఎలా వాటిని తట్టుకుని నిలబడగలం, ఎలా వాటిని అధిగమించి ఇంకా వాటిని అనుసరించాలి అనే ఆ దృఢ సంకల్పాన్ని ఎలా మనం పెంపొందించుకోవాలి? ఆయనకి పూర్తిగా శరణాగతులమైన నాడు ఆ క్షణంలో, ఆ నిమిషంలో దానికి పరిష్కారం ఆయన చూపిస్తారు. మనం మాట్లాడవలసిన విషయంలో కానీ, ప్రవర్తించవలసినటువంటి సందర్భంలో కానీ, మన ఇంటరాక్షన్ ఇతరులతోటి కానీ రావాల్సి వచ్చినప్పుడు నేను కాదు, అదే నేను స్వామిని రోజు ప్రార్థించుకునేటటువంటిది ఇది. ఈ శేష జీవితాన్ని పరిపూర్ణంగా ఈ నేను అనేటటువంటిది తొలగిపోయి కర్తృత్వ భోక్తృత్వ భావాలు కానీ, ప్రత్యేకమైన ఉనికి కానీ, వ్యక్తిత్వం కానీ నాలో తొలగిడేట్టుగా చూడు స్వామి. అది తొలగితే కానీ నీ దగ్గరికి నేను రాలేను తెలుసు. దానికి కూడా నీ యొక్క అనుగ్రహము, నీ యొక్క కటాక్షమే నాకు అవసరము అని చెప్పి ఆ భావాలని మనం మెల్లమెల్లగా ఈ పరివర్తన అంతా సంవత్సరాల కొద్దీ మనం కృషి చేస్తూ ఉంటే, స్వామి చరణార విందాలను ఆశ్రయిస్తూ కనుక చేసుకున్నట్టయితే మనకు తెలియకుండానే మనలో మార్పు వస్తుంది. ఒకప్పుడు స్వామి మహానుభావుడు, ఒకప్పుడు స్వామి మహాత్ముడు, ఇది ఉత్తమ గురువు, ఇన్ని స్థాయిల నుంచి స్వామియే నేను, నేనే స్వామి, స్వామి నా ఊపిరి అనేటటువంటి భావనలో అనుక్షణం మలగాలనేటటువంటి కృతనిశ్చయానికి వచ్చాము అంటే అది స్వామి అనుగ్రహము, స్వామి నడిపించిన నడక, మన చేత వేయించిన అడుగులు. అంచేత అక్కడ కూడా శరణాగతి తత్వమే మనం చేస్తూ ఆ స్ఫూర్తి కానీ, ఆ సమయానికి అవసరమైనటువంటి, ఇప్పుడు ఏ ఇబ్బందులైతే మనకి కలుగజేస్తాడో, ఏ కష్టాలైతే మనకు కలుగజేస్తాడో వాటిని నిలదొక్కునేటటువంటి శక్తి ముందు ఏర్పరిచి ఆయన మనకు అది ఇచ్చేస్తాడు. ఈ కర్మ సంక్షేయం అయిపోవాలి, ఇది అయిపోవడానికి ఇవన్నీ కలుగజేస్తాడు. తప్పించుకోలేం కాబట్టి, కర్మజీవులం కాబట్టి. చివరిగా ఇంకొక ప్రశ్నమ్మా, ప్రస్తుతం స్వామితో ప్రతి వ్యక్తి, ముఖ్యంగా మహిళలు, గృహిణులు వారి
నిత్య జీవితంలో ఎంతో బిజీగా ఉంటూ ఉంటారు. హోమ్ మేకర్స్ అయినా కూడా, ప్రొఫెషనల్స్ అయినా కూడా వారు స్వామితో ఒక అనుబంధాన్ని ఎలా ఏర్పరచుకోగలం ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో? అస్తమానం కూర్చుని పూజ చేయవలసిన అవసరం, నిరంతర ధ్యాసే ధ్యానం అంతే. మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా కూడా ఇది స్వామి 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 అనుకుంటూ కొన్నాళ్ళకి మనకు అలవాటైపోతుంది. ఆ స్వామి లేని అవతల వాళ్ళకి వెళ్ళి పిచ్చి అనిపిస్తుంది, ఇది లేని వాళ్ళకి స్వామి పిచ్చి అనుకుంటారు, లేదా వీళ్ళకి ఏదో ఇది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనుకుంటారు, ఇది అనుకుంటారు. ఏమీ కాదు, కొన్నాళ్ళకి మనలో అది అంతర్లీనం అయిపోయి మనలో ఒక భాగం అయిపోయి మన శ్వాస ఎంత మనకి ప్రమేయం లేకుండా వస్తుందో, సాయి అనేటటువంటి నామము, సాయి అనేటటువంటి భావం కూడా అలా వచ్చేస్తుంది నిరంతరం. ఇప్పుడు నేను షోడశోపచార పూజ మానేసి చాలా కాలం అయిపోయింది. కింద కూర్చోలేను, శరీర ఇవి కన్స్ట్రెయింట్స్ చాలా ఉన్నాయి, వైద్యపరమైన సమస్యలు ఉన్నాయి. సో ఇవన్నీ ఆయనే ఇడుస్తున్నారు, అనుభవించాలి కాబట్టి అనుభవించాలి. చేయవలసిన పని, వేసుకోవలసిన ఔషధం కానీ, తీసుకోవలసినటువంటి జాగ్రత్త కానీ, కొంచెం ఆహార నియమాలు తప్పినప్పుడు చెంపలేసుకొని మళ్ళీ కరెక్ట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడికి కూడా పరిష్కారం కూడా ఆయన. ఇప్పుడు మహిళలందరూ కూడా మామూలుగా స్వామి ఒకసారి చెప్పారు, స్నానం చేయిస్తూ నేను శివుడికి అభిషేకం చేయిస్తున్నాను అనుకోవాలట స్త్రీలు. కూరగాయలు కోస్తున్న అరిషడ్వర్గాల్ని ఇది ఛేదించేస్తున్నాను అనుకోవాలట. చపాతీ ఒత్తుతూ నా ఇది హృదయం ఇంత విశాలం అవ్వాలి అనుకోవాలట. ఇవన్నీ స్వామి ఇచ్చినటువంటి ఉపమానాలే ఇవన్నీ. అంచేత కూర్చుని, ఏ పని లేని వాళ్ళు కూర్చుని కాసేపు పూజ చేసుకో, తప్పేమీ లేదు. పూజ వల్ల అదొక మెట్టు, అదొక స్థాయి. పూజ చేసుకోవటంలో తప్పేమీ లేదు. కానీ ఆ అవకాశం ఇప్పుడు మీరన్నట్టుగా చాలా తక్కువైపోయింది. ఆ వాతావరణము ఇంట్లో తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనం నిరంతర నామస్మరణే ప్రేమ తత్వానికి మూలం. ప్రేమ అన్నిట్లకంటే మూలము, కేంద్రం అయినటువంటి దైవీ గుణం, దైవీ సంపత్తి. అది దాన్ని మనం కోరి దాన్ని పట్టుకున్నాము అంటే ఎప్పటికో అప్పటికి తర్వాత పోలిక లేదు. వాళ్ళయ్యో అన్ని పూజలు చేశారే, వాళ్ళు అంత సేవ చేస్తున్నారే, వీళ్ళు ఇంత పోటీ కానీ పోలిక కానీ సత్యసాయి వ్యవస్థల్లో అనేటటువంటివి లేవు, ఉండవు. మనకి ఎంతవరకు మనం చేయగలము, ఎంతవరకు మనం తీసుకెళ్తాడు ఆయన, హృదయపూర్వకంగా చేస్తే చాలు, అంతవరకు. నిర్మల నిస్వార్థ ప్రేమ, అనన్య భక్తి, అచంచల విశ్వాసం, సర్వ సమర్పణ భావం, సంపూర్ణ శరణాగతి, వీటిల్లో ఏ ఒక్కటి ఉన్నా ఆయనలోకి మనం చేరిపోతాం, ఆయన సమీపంలోకి వెళ్తాం. మాకందరికీ ఎంతో అవసరమైన విషయాలను స్వామి చెప్పిన మాటల్లో, మీ అవగాహనలో మీరు నేర్చుకున్న పాఠాల ద్వారా అద్భుతంగా వివరించారమ్మా. మిమ్మల్ని కలుసుకున్నందుకు, మీ మాటలు విన్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా శ్రోతలు కూడా ఇంతే ఆనందిస్తారని మాకు ఒక గొప్ప నమ్మకంగా ఉంది. మీరు వచ్చి మీ సమయాన్ని మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. లేదండి, నేను ముందు మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రేడియో సాయి అంటే నాకు చాలా ఇష్టం అండి. మొదటి కార్యక్రమం నేను చేసేది ఏమిటి అంటే, మా బావగారింట్లో నిద్రించడానికి వెళ్తాను, ఒక్కరిని పడుకోను. పైకి ఎక్కంగానే రేడియో సాయి వాళ్ళు వస్తుందా లేదా అని ఆశతో పెడుతున్నాను. ఎంతమందో మహనీయుల యొక్క ఇవి విన్నాము, స్ఫూర్తి చెందాము, వాటి వల్ల ఆనందించాము. స్వామి ప్రోగ్రామ్స్ అన్నీ ఆ రేడియో సాయి కనుక వినగలిగితే భాగ్యం అనుకుంటాను నేను. దానివల్ల లైఫ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. అంచేత నిరంతరం అది ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం ఆ రేడియో సాయి ద్వారా. అది ప్రజలకు చేస్తున్న మహోపకారం అనేది మాటల్లో వర్ణించదగింది కాదు. అది మాది పొందితే, దాని మీద అర్థం చేసుకుని దాన్ని ఉపయోగించుకోగలిగితే మట్టుకు రేడియో సాయి చాలా మహోపకారం చేస్తుంది. ఆ కార్యక్రమాలు కానీ, ఇవి కానీ. సాయిరామమ్మ. సాయిరామ. చివరిగా నేను చదువుకునే 2 భాగవత పద్యాలు ఎప్పుడు స్వామి దగ్గరికి తీర్చే. నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము, నితాంతాపారభూత దయయు తాపసమందార నాకు దయసేయంగదే. ఇంకోటి స్వామితోటి పోల్చుకుని మామూలుగా భాగవతంలో ఉండేట,
ఏ నీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారంబు వీక్షింప కనుల కకిలార్థలాభంబు కలుగుచుండు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామమే ప్రొద్దు తడవిన బంధ సంతతులు వాయు, అట్టి నీ నామమనవరతము నాకు నచ్చియున్నది, నీ ఆననానలేదు కరుణ జూడుము, కంసారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోర. ఆనాడు ఆయన మానిని చిత్తచోరుడైతే ఈనాడు ఆయన జగత్ చిత్తచోరుడు. సాయిరా సాయిరా. ఈ అవకాశం నాకు కలిగించినందుకు పదే పదే ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీ అందరినీ కలుసుకోవటం అనేది సత్సంగం, అది మీ అందరితోటి ఇది చేయటం అనేటువంటిది అది అపురూపమైన సన్నివేశంగా నా జీవితంలో గుర్తుంచుకుంటాను. సాయిరామమ్మ, మీరు ఇవాళ ఇలా వచ్చి మాతో మాట్లాడటం కూడా స్వామి మాకు ఇచ్చిన అనుగ్రహం అని మేమందరం భావిస్తున్నాము. సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్.